కల్కి పార్ట్ 2. ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా నేడు థియేటర్స్లో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఫుల్ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. ఇక సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా ఇప్పటికే అనేక షోలు పడడంతో సినిమా కథ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి సినిమా ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోతుంది. చాలా ఎలివేషన్ షాట్స్, హై మూమెంట్స్ ఉంటాయి. కలియుగాంతంలో కల్కి వస్తాడని మన పురాణాల ప్రకారం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కల్కి కడుపులో ఉన్నట్టు ప్రెగ్నెన్సీ ఉన్న ఒక మహిళను కాపాడుతూనే సాగుతుంది. ఈ కథకు మహాభారతానికి లింక్ ఇచ్చి అదురుకొట్టారు. అయితే అసలు కల్కి కథ మాత్రం నెక్స్ట్ పార్ట్ లోనే సాగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ తో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడమే కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించారు. దీంతో ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ కథకు లింక్ తో మరిన్ని సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆల్రెడీ మహాభారతంలోని అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు చూపించారు. ఈ సినిమాలో చూపించిన కథ క్లైమాక్స్ పరంగా సెకండ్ పార్ట్ లో కల్కి పుట్టడం, మహాభారతంలోని అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు కూడా రావచ్చని తెలుస్తుంది. కృష్ణుడు పాత్ర ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో కలియుగాంతంలో మహాభారతంలోని చాలా పాత్రలు కల్కి పుట్టక కోసం రావడం, కల్కితో పోరాడటం జరుగుతుందని తెలుస్తుంది. మరి ఈ ఒక్క సినిమాతోనే చాలా హై ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇంకా ముందు ముందు ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి మరి.